వెల్కమ్ టు జ్ఞాన ప్రసూనాంబ ఎస్ట్రో ఛానల్. ఇవాటి వీడియోలో మనం తెలుసుకోబోయే విషయం అర్ధ శతాబ్ద వయస్సులో రాజయోగం ఎవరికి ఉంటుంది అనే అంశం. జ్యోతిష శాస్త్రంలో ఉన్న అనేక విధాలైన యోగాలలో ఒక ప్రత్యేక యోగం 50 సంవత్సరాల వయస్సులో గొప్ప ధనాన్ని సేకరించే ఈ యోగం. సాధారణ జీవన శైలిని గడుపుతూ సగటు జీవితాన్ని గడపడానికి కష్టపడుతూ జీవితంలో అనేక సవాళ్లను ఎదుర్కొంటూ పోరాడుతూ జీవిస్తున్న ఒక వ్యక్తి ఆకస్మికంగా జీవితం చేంజ్ అయ్యి టక్కని వ్యాపారవేత్తలుగా చేతి నిండా డబ్బు, అప్పులు లేకుండా ఉండడం, భవిష్యత్తుకు అవసరమైన పొదుపు పెరగడం, గౌరవం పెరగడం ఒక మ్యాజిక్గా జరుగుతుంది. ఇది ఒక్కొక్కరి ఆయుష్ కాలాన్ని అనుసరించి నిర్ణయించబడుతుంది. ఇక 50 సంవత్సరాల వయస్సులో అదృష్టం, రాజయోగ జీవితం అందుబాటులో ఉండడానికి గల గ్రహ వ్యవస్థలు ఏమిటి అని ఇప్పుడు తెలుసుకుందాము. ముందుగా మనం అర్ధ శతాబ్ద వయస్సు అంటే పరిగణించవలసిన విషయం రాశినాథుని బలాన్ని, అంటే ఒక జాతకంలో లగ్నాధిపతి బలం మితంగా ఉండి రాస్యాధిపతి బలమైన స్థితిలో అమరి ఉన్న జాతకుడు అర్ధ శతాబ్ద వయస్సులో గొప్ప రాజయోగాన్ని పొందుతాడు. ఉదాహరణకు ఒక తులా లగ్న జాతకుడికి లగ్నాధిపతి శుక్రుడు 12వ స్థానంలో నీచం అనే స్థితిలో ఉన్నాడు. రాశి ధనుస్సు రాశి, రాస్యాధిపతి గురువు కర్కాటకంలో ఉచ్చం అనే స్థితిలో పరివర్తనాయోగంలో ఉన్నాడు. లగ్నాధిపతి బలహీనం కావడం వల్ల జాతకుడు 50 సంవత్సరాల వయస్సు వరకు సగటు జీవన శైలిని గడిపిన తరువాత రాశి చక్రం యొక్క బలాన్ని అనుసరించి ఆటోమేటిక్గా జాతకుడు విజయవంతమైన వ్యక్తిగా మారిపోయాడు. వృత్తిపరమైన అభివృద్ధి, వీళ్ళ ప్రయత్నాలు, ఆలోచనలు విస్తృతంగా ప్రశంసింపబడ్డాయి. సో ఇలాంటి వ్యవస్థలు మీ జాతకంలో ఉండాలి. లగ్నాధిపతి బలహీనంగా ఉండి రాస్యాధిపతి మంచి బలమైన స్థితిలో ఉంటే అర్ధ శతాబ్ద వయస్సు నుండి భౌతిక సంపదలు మనకు లభిస్తాయి. అయితే ఇంకొక విధి ప్రకారం జాతక చక్రంలో శని భగవానుడు బలంగా ఉంటే, అంటే శని స్వంత రాశి, దిగ్బలం, మూల త్రికోణ బలం, ఉచ్చం అనే స్థితిలో ఉండి ఈ శని భగవానుడు వీళ్ళ లగ్నానికి శుభుడైన పక్షంలో ఖచ్చితంగా జాతకుడికి అర్ధ శతాబ్ద వయస్సు నుండి అదృష్టం, రాజయోగ జీవితం అందుబాటులో ఉంటుంది. ఇప్పుడు వృషభం, మిథునం, కన్య, తుల, మకరం, కుంభం ఈ 6 లగ్నాలకు శని సహజంగానే శుభుడు. ధనుస్సు, మీన లగ్నాలకు కూడా పెద్దగా హాని చెయ్యడు. మేష, వృశ్చిక లగ్నాలకు, కర్కాటక, సింహ లగ్నానికి ఒక కేంద్ర స్థానానికి అధిపతిగా శని భగవానుడు వస్తారు. కాబట్టి 50-50 చాయిస్గా తీసుకోవాలి. సో శని భగవానుడు మీ జాతకంలో బలంగా ఉన్నారా, 50 సంవత్సరాల్లో సంపదను కూడబెట్టుకునే వ్యవస్థ మీకోసం వేచి ఉందని అర్థం. మొదటి విధి రాస్యాధిపతి బలం. లగ్నాధిపతి బలహీన స్థితిలో ఉండి రాస్యాధిపతి అధిక బలాన్ని పొందితే జాతకుడు 50 సంవత్సరాల వయస్సు లోపల సగటు జీవితాన్ని గడిపి ఆపై జీవితంలో అత్యున్నత స్థాయికి చేరుకుంటారు. ఇది మొదటి నియమం. రెండవ నియమం ఏమిటి అంటే ఒక జాతకంలో శని భగవానుడు బలంగా ఉన్నప్పుడు సహజంగానే శని నెమ్మదిగా కదిలే గ్రహం కాబట్టి శని దశ రావాల్సిన అవసరం లేదు. జాతకంలో శని బలంగా ఉంటే 50 సంవత్సరాల వయస్సు నుండి యోగం యాక్టివేట్ అవుతుంది. 45 సంవత్సరాల వయస్సు నుండి నిదానంగా లైఫ్లో ఎదుగుదల ఉండి 60 సంవత్సరాల వరకు జీవితంలో మంచి శిఖరాన్ని చేరుకుంటారు. ఒక సూక్ష్మమైన విషయం ఏమిటి అంటే ఒక వ్యక్తి తన జీవితానికి అవసరమయ్యే డబ్బును సంపాదించడానికి అతని వారసులకు అవసరమయ్యేది అమర్చి ఇవ్వడానికి 5 సంవత్సరాల
గోల్డెన్ పీరియడ్ అంటారు కదా, అలా మంచి దశాభుక్తులు 5 సంవత్సరాలు జరిగితే చాలు జీవితంలో సెటిల్ అవ్వచ్చు. 50 సంవత్సరాలు అయ్యింది, మనకు వయస్సు అయిపోయింది అని ఆలోచించాల్సిన అవసరం లేదు. సో అర్ధ శతాబ్ద వయస్సులో రాజయోగం పొందే జాతకాలు చాలా ఉన్నాయి. సహజంగానే జీవితంలో అనేక తప్పులు చేసి వాటిని సరిదిద్దుకొని దాని తర్వాత ఒక పాఠం నేర్చుకొని పరిణితి చెందిన జీవితాన్ని గడపడానికే 45 సంవత్సరాలు సరిపోతాయి. ఈ పరిపక్వతను ఇచ్చేది రాస్యాధిపతి బలం, ఇంకొకటి జాతకంలో శని భగవానుడి బలం. ఇంకా 3వ నియమం కూడా ఉంది. మంచి యోగ దశలు 45 సంవత్సరాల కాలం నుండి జరుగుతాయన్న వారికి కూడా ఈ యోగం వర్తిస్తుంది. దీనికి ఒక ఉదాహరణ జాతకాన్ని చూద్దాము. ఒక మకర లగ్న జాతకం. ఈ లగ్నానికి శని, బుధుడు, శుక్రుడు మిత్రగ్రహాలు. జాతకుడు చంద్రుని నక్షత్రంలో జన్మించారు అనుకోండి. జన్మించినప్పుడు చంద్రదశ ఒక 4 సంవత్సరాలు అనుకుందాము. తరువాత 7 సంవత్సరాలు కుజదశ, 18 సంవత్సరాలు రాహుదశ, 16 సంవత్సరాలు గురుమహాదశ. కరెక్ట్గా 45 సంవత్సరాల వయస్సుకు శని మహాదశ స్టార్ట్ అవుతుంది. లగ్నానికి యోగకారక గ్రహ దశలు కాబట్టి ఖచ్చితంగా అభివృద్ధి, పురోగతి ఇచ్చే తీరుతారు. సో రాశి బలంగా ఉన్నప్పుడు ఏర్పడే యోగం అనేది మొదటి సూక్ష్మం. నిదానానికి, మందతనానికి కారక గ్రహమైన శని భగవానుడు జాతకంలో అతీత బలం కలిగి ఉన్నప్పుడు ఏర్పడే యోగం 2వ సూక్ష్మం. 3వది లగ్న యోగకారకులైన గ్రహాల దశలు 50 సంవత్సరాల వయస్సులో జరిగితే ఏర్పడే యోగం 3వ సూక్ష్మం అని తెలియజేస్తూ ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ మీ ముందుంటాను. ధన్యవాదాలు.